సో ఈ నియర్ మెనోపాజ్ ఉన్న ఉమెన్ లో ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ తగ్గిపోయే ముందు నుండే ఏమైనా జాగ్రత్తలు తీసుకొచ్చా? డెఫినెట్లీ మెనోపాజ్ కోసము ఇంతకుముందు ప్రిపరేషన్ అనేది ఏమి ఉండేది కాదు. నీకు న్యాచురల్ గా వచ్చేస్తుంది మెనోపాజ్, యూ షుడ్ సఫర్ విత్ ఇట్, అంటే యూ షుడ్ అక్సెప్ట్ ఇట్. నార్మలైజ్ చేసేసారు. నీకు వచ్చేసిందా మెనోపాజ్, ఇంకా నీకు నిద్ర పట్టదు, హాట్ ఫ్లషెస్ వస్తాయి, యువర్ బోన్స్ మసిల్స్ ఎవ్రీథింగ్ గెట్ వీకర్, యువర్ హార్ట్ విల్ గెట్ వీకర్. కానీ ఇవాళ మనం చాలా చేంజెస్ చేసుకోవచ్చు. ఫైటోఈస్ట్రోజన్స్ అంటాము, అంటే ఏవైతే ఫుడ్ కి ఈస్ట్రోజనిక్ ఎఫెక్ట్ ఉంటుందో అలాంటి ఫుడ్స్ మెనోపాజ్ లో ఉన్నప్పుడు ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. సెకండ్ థింగ్, ప్రోటీన్ కన్జంప్షన్ పెంచాలి. అది ఎప్పుడైతే రెసిస్టెంట్ ట్రైనింగ్ తో కంబైన్ చేస్తారో అప్పుడు వాళ్ళకి ఇంకా బెనిఫిట్. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ డిక్లైన్ అవుతుందో వాళ్ళకి మైటోకాండ్రియల్ ఎఫెక్ట్ కూడా డిక్లైన్ అవుతుంది. అంటే ఏంటి, ఎనర్జీ ప్రొడక్షన్ హౌసెస్ చాలా డిలేడ్ గా పనిచేస్తాయి. యాక్చువల్లీ ఏటీపీ ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు, ఫెటీగ్డ్ గా ఉంటారు, ఇంకా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు. కంపేర్ టు మెన్, విమెన్ కెన్ టాలరేట్ ఫ్యాట్స్ బెటర్. కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా అంతే సస్టైన్ ఎనర్జీ లెవెల్స్ ఉండడం కానీ, లేదంటే ఫ్యాట్స్ తీసుకున్నా సస్టైన్ ఎనర్జీ లెవెల్స్ ఉండడం కానీ, ఈ స్విచ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ మెటబాలిక్ స్విచ్. విమెన్ ఆర్ మోర్ మెటబాలికల్లీ ఫ్లెక్సిబుల్ కంపేర్ టు మెన్.